ఒకప్పుడు బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో 2004కు ముందు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 15 రూపాయలు 20 రూపాయలకు బియ్యం వెళ్తున్నటువంటి సందర్భంలో 12 రూపాయలకు మించి అమ్మడానికి వీలు లేదు, ప్రతి షాపు ముందు అది బోర్డు పెట్టి అమ్మాలి. ఇది నాటి ప్రభుత్వ ఆదేశం. ఖచ్చితంగా అమలు చేశారు. బ్యానర్ ఉండేది ప్రతి షాప్ ముందు, చంద్రబాబు గారి ఫోటో, దాంట్లో సోనా మసూరి 12 రూపాయలు, సాంబా మసూరి 12 రూపాయలు, అది అమ్మారు. అది బాబు గారు తలుచుకుంటే చేయగలిగింది. ఇప్పుడు ఆక్వా వ్యాపారి వేరు, ఆక్వా రైతు వేరు. ఆక్వా రైతు పండిస్తాడు, అంటే పండించడం అంటే పంట కాదు కదా, రొయ్యలకు సంబంధించి పెంచుతాడు. అవి అమ్మడానికి విదేశాలకు తీసుకెళ్ళేటప్పుడు తక్కువ రేటుకి కొంటంటే ఎందుకని మన వల్ల కావట్లేదు? ఎంత కొనాల్సిందే, 240 రూపాయలకు కొనాల్సిందే, లేదా 260 రూపాయలకు కొనాల్సిందే అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఒకప్పుడు చెప్పినటువంటి రోజులు కదా, ఏ వ్యాపారం ఎంతకి చెయ్యాలో ఆ రోజుని చెప్పిన రోజులు. అదే చంద్రబాబు గారిని 2014లో అధికారంలోకి తీసుకొచ్చింది. అంటే దారి తప్పేటటువంటి వ్యాపారుల దోపిడీని నియంత్రించినటువంటి వ్యక్తి, సరైనటువంటి దిశలో పెట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం.